ఉంటాయి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి అవార్డులు రివార్డులు ఉంటాయి. అదేవిధంగా పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే దాని కారణంగా ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రజల్లో కూడా మనం బాగా పనిచేస్తున్నాం కాదని లేదు, కానీ ప్రజల్లో ఇంకా కొన్ని మన మీద ఆరోపణలు వస్తుంటాయి, మీడియాలో కూడా నిరంతరం వస్తూ ఉంటాయి. దాంట్లో కొంచెం వాస్తవం ఉండొచ్చు, 20% వాస్తవం అవాస్తవం కావచ్చు, కానీ 20% వాస్తవం ఉండే అవకాశం కూడా ఉంది. అటువంటి అవకాశాన్ని మనం మీడియాకి కానీ ప్రజలకు కూడా ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వం ఒకవైపు మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని సమర్థిస్తూనే అభినందిస్తూనే ఎక్కడైనా ఏదైనా ఉదాసీనత ఉంటే మాత్రం ఉపేక్షించదన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం ఇవాళ పబ్లిక్ సర్వెంట్స్గా వచ్చాం, ప్రజలకు జవాబుదారీ, మనం వీఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్. ప్రజలకు మన జవాబుదారీ, ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది కలిగితే దానికి మనం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనము సమర్థవంతంగా చేయాలా, మనం ఎన్ఎస్క్యూని మరి కాస్త తగ్గించాలా, మన ఈ ఇన్స్పెక్షన్ని కూడా పెంచాలి. మనం 6,000 ఇప్పుడు ఇవాళ మీకు ఇంత ముందులా కంప్లైంట్ చేయడానికి లేదు, ఆఫీస్ 6,000 ఎస్ఎఫ్టీ మాత్రమే ఉన్నింది, ఇవాళ అది 33,000 ఎస్ఎఫ్టీ మీకు ఆఫీస్ కానీ ల్యాబొరేటరీ కానీ వచ్చింది. టోటల్గా మనకు చిన్న చిన్న భవనాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ అక్రాస్ ది స్టేట్ అన్ని డిస్టిక్లు అన్ని ఆఫీసులు కలిపి 55,000 చదరపు అడుగుల ఎస్ఎఫ్టీ చదరపు అడుగుల కార్యాలయాలు కూడా మనకు వచ్చాయి. ఇప్పుడు సొంత కార్యాలయం వచ్చింది, సొంత ల్యాబొరేటరీలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా మనం పనిచేయాల్సి ఉంది. గతంలో ఇంకా ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, నేను కాదనలేదు. ఇవాళ టెక్నికల్ స్టాఫ్ మనకు 24 మందే ఉన్నారు. మనం ఎక్కువ ఇన్స్పెక్షన్స్ పెంచాలి, ఇన్స్పెక్షన్లు ఎక్కువ చేయాలంటే టెక్నికల్ స్టాఫ్ అవసరం ఉంది.